అకాల రాళ్ల వర్షం వలన నష్టపోయిన వరి పొలాలను పరిశీలించిన దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి. చేగుంట మండలం మక్కరాజ్పేట గ్రామంలో నిన్న సాయంత్రం కురిసిన రాళ్ల వానకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ రోజు వ్యవసాయ మరియు చేగుంట తహసీల్దార్ శివప్రసాద్తో కలిసి పంటలను పరిశీలించారు చెరుకు శ్రీనివాస్ రెడ్డి. చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, అకాల రాళ్ల వర్షం వలన రైతుల చేతికి వచ్చిన పంట పూర్తిగా చాలా నష్టం జరిగింది. తక్షణమే జిల్లా అధికారులతో మాట్లాడి నష్టపోయిన ప్రతి రైతు వివరాలు సేకరించాలని వారికి తెలియజేశారు. అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రి దృష్టికి సమస్యను తీసుకెళ్లి రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఎక్కువగా కౌలు రైతులకు తీవ్రంగా నష్టం జరిగిందన్నారు. పట్టా భూమి యజమానులు కూడా మానవత్వం చూపించి మీ కౌలు రైతులకు కౌలు డబ్బులు తీసుకోకుండా వారికి అండగా ఉండాలని కోరారు. హలో, నేను చెరుకు శ్రీనివాస్ రెడ్డి, దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ చేగుంట మండలం మకరాజ్పేట రాంపూర్ అన్ని పంట మొత్తం నష్టపోయింది నిన్న రాళ్ళ వల్ల. అది మీరు కూడా ఒకసారి వచ్చి చూస్తే బాగుంటుంది. ఎందుకంటే కొంచెం మంత్రి గారితో కూడా మాట్లాడినాము. వారు కూడా కలెక్టర్ రిపోర్ట్ రాగానే కలెక్టర్ గారితో మాట్లాడతాను. మీరు కూడా కొంచెం యుద్ధ ప్రాతిపాదికన చాలా ఎక్కువ మంది కౌలు రైతులే ఉన్నారు. కొంచెం మీరు కూడా ఇమీడియట్గా వచ్చి ఇమీడియట్గా రిపోర్ట్ పోయేటట్టు చూడండి. ఓకే, అదే దాంట్లో ఏమి అది కొంచెం పైరవీ లేకుంటే న్యాయంగా నష్టపోయిన వాళ్ళందరికీ కొంచెం, ఎందుకంటే అందరినీ కలిపినామనుకోండి అది పల్సగా అయిపోతుంది. కాబట్టి డ్యామేజ్ అయినా కొంచెం ఏం రండి పేపర్ అనేది మన ఎన్ని ఎకరాల నిమిషాలు చేస్తారు, 10 నిమిషాలు చేస్తారు. సరే సార్, జీవనోపాధి ఆదాయ వరకు చేగుంట మండలంలో కూర్చున్న రాళ్ళ వాన వలన పూర్తిగా నష్టపోయిన రైతులు. వడ్లన్నీ కూడా రాలిపోయినాయి. చాలా బాధాకరం ఇది. ప్రకృతి కన్నెర చేసి మరి కష్టపడుతున్న రైతాంగాన్ని వాళ్ళ బతుకుల మీద కొట్టింది. చాలా బాధాకరం. నేను ముఖ్యంగా మకరాజ్పేటలో చాలామంది కౌలు రైతులే ఎక్కువ మటుకు నష్టపోయినని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి నేను ఎవరైతే ఈ పట్టా భూములు ఉన్నాయో, ఎవరైతే మీరు కౌలుకి ఇచ్చిండ్రో, మీ భూముల్ని ఇన్ని సంవత్సరాలు వ్యవసాయం చేస్తూ వారు బతుకుతూ మీకు కూడా వ్యవసాయానికి ఒక పెట్టుబడిలా మీకు కూడా ఇచ్చినందుకు ఒక మానవతా దృక్పథంతో మరి కౌలు రైతులు అందరికీ కూడా ఈ సంవత్సరం ఈ పూట ఈ మరి ఎండాకాలంలో ఉన్న కౌల పైసలన్నీ కూడా మానవతా దృక్పథంతో సాటి రైతాంగాన్ని ఆదుకోవడానికి మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే వాళ్ళకి భూమి లేకున్నా మీ దగ్గర కౌలు తీసుకొని ఆ వ్యవసాయం చేస్తున్నందుకు మనం వర్షాలు పడ్డాయి కాబట్టి మీరు కూడా మానవతా దృక్పథంతో రద్దు చేయాలి. ఖచ్చితంగా అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది. ఎవరికైతే ఖచ్చితంగా నష్టం జరిగిందో అది కరెక్ట్ రిపోర్ట్ తీసుకొని మరి రేపు మంత్రి గారి దగ్గర పోయి, సాయంత్రం మంత్రి గారు వస్తున్నారు హైదరాబాద్, మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి రైతాంగాన్ని అందరూ కూడా న్యాయం చేసే బాధ్యత. రైతులు ఎవ్వరు కూడా అధైర్యపడద్దు. ఇది మా ప్రజాప్రభుత్వం. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా మేము అందరూ కూడా ఆదుకుంటాం.